గుడ్ మార్నింగ్ సార్. సార్ సరే వెళ్ళమాట సార్ రాని తెలుసుకోవాలి వార్తలు వాయి తీసుకుందాం. రూబెల్లా క్యాంపెయిన్ ర్యాలీ తీయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది మనకు రేపటి నుండి ఇనాగ్రల్ ఫంక్షన్ స్టార్ట్ చేసి మనకు 5 వీక్స్ ప్రోగ్రామ్ ఉన్నది కనుక మనకి జైత్యాల జిల్లాలో మీజిల్స్ కొరకు 9 months to 15 years పిల్లలు 235 చిల్డ్రన్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వీరందరికీ ఈ 5 వీక్స్లో ఈ ప్రోగ్రామ్ వేసి అందరికీ ఇది ఇంజెక్షన్ రూపకంలో ఉంటుంది కనుక అందరికీ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ రూపకంలో ఇవ్వడం జరుగుతుంది. మీజిల్స్ వల్ల ఎందుకు ఇది ఆల్రెడీ మనకు ఈ వ్యాక్సిన్ ఉంది కానీ ఇది ఎందుకు ఇప్పుడు డబుల్ మీజిల్స్ రూబెల్లా ఒకే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందంటే మీజిల్స్ జనరల్గా మనకు వచ్చేది ఫీవర్, ర్యాషెస్ బాడీ మీద ఉంటాయి. దీని కాంప్లికేషన్స్తో నిమోనియా కానీ మెనింగైటిస్, డయేరియా ఇట్లా చనిపోవడం జరుగుతుంది పిల్లలు. కనుక ఈ మీజిల్స్ కట్టు అనే వ్యాధితో ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఒకటి ప్లస్ రూబెల్లా అనేది కూడా వైరస్ వల్ల వస్తుంది కనుక ఈ రూబెల్లా జనరల్గా మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్ట్ అయితే దాన్ని కాంజినైటల్ రూబెల్లా సిండ్రోమ్ అంటారు. దీనివల్ల పుట్టబోయే బిడ్డలు కాంజినైటల్ హార్ట్ డిసీజ్ కానీ చెవులు డిఫెక్ట్తో కళ్ళకు సంబంధించిన కాంజినైటల్ ఐ డిసీజెస్ కానీ తర్వాత మెంటల్లీ రిటార్డెడ్ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఇట్లాంటివి సంభవిస్తాయి కనుక ఇవి రాకుండా ఈ టీకా వేయడం ద్వారా కూడా పుట్టబోయే బిడ్డలు క్రమంగా మంచిగా హెల్తీగా పుడతారు కనుక ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేపియాలి. మీ తల్లిదండ్రులు అందరూ గమనించాలి. ఆల్రెడీ ఎంఎంఆర్ మనం ఇస్తున్నాం కానీ అయినా కానీ ఇది కంపల్సరీ వేయించి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు మా డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ సంయోజన్ గారికి మరి మా డిటీసీ శ్రీనివాస్ గారికి మరి అందరి పిల్లలకి మరియు పత్రికా విలేకరులకు ప్రెస్ మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ద్వారా కూడా ఇది కొంచెం ఎక్కువ టామ్ లాగా అయిపోయి అందరికీ అవేర్నెస్ లాగా రావాలని కోరుకుంటున్నాను. అనేది రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈరోజు అవగాహన ర్యాలీ తీయడం జరిగింది. ఈ ఎంఆర్ వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరు 9 నెలల నుంచి 15 సంవత్సరాల పిల్లలను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా అంటే మామూలుగా పిల్లలకి నుంచి వ్యాక్సిన్స్ ఉంటాయి కానీ దానికి సపరేట్గా ఇది ఎంఎంఆర్ వేసినామని చెప్పేసి దీన్ని వేయకుండా ఉండకూడదు. దీన్ని కూడా కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే ఇది ఫీవర్ ఉన్నా కానీ ఏదైనా జలుబు అది ఉందని చెప్పేసి వేయకుండా ఉండకూడదు. ఇది అంటే ఈ తగ్గిన తర్వాతనైనా కంపల్సరీగా ఈ
ఇవ్వాలని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే దీని ద్వారా రూబెల్లా, మెజిల్స్ 2 వ్యాధులు రాకుండా ఉంటాయి. నిజంగా ప్రతి ఒక్క పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ప్రతి పేరెంట్స్ అందరికీ వాళ్ళ పిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే దీని మీద ఎలాంటి అపోహలు లేకుండా ఈ ఇంజెక్షన్ ప్రతి పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే స్కూల్స్లలో ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో రేపు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి టీచర్స్ కానీ పేరెంట్స్ అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పించాలని, ఎవరైనా ఈ వ్యాక్సిన్ గురించి ఎలాంటి అపోహలు ఉన్నాయా కానీ దాన్ని డాక్టర్ వాళ్ళ ద్వారా తెలుసుకొని తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా